వీడియో తీస్తుంది. కిషోర్ బాగా నవ్వుతుంది. ప్రకాశం మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు అందరు చైర్లు మన మనోళ్ళు లేరు. బాబు ఇక్కడ రా, ఎవరు బాబు ఒక చైర్లు పూజకి వస్తుంది ఇప్పుడు వస్తుండ్రు. నమస్తే ప్రసాద్. డాడీ డాడీ అండర్ గ్రాడ్యుయేట్కి పోతున్నాను. అండర్ గ్రాడ్యుయేట్ సరే మన వాళ్ళకి గ్రాడ్యుయేషన్ లేదు అది డిజైన్ ఇన్ఫర్మేషన్ డిజైన్ అని. మళ్ళీ డాక్టర్లు మా ఇంట్లో సరిపోయింది. ఎవరిని కానిలే, మా మేనలుని కానియలే, అక్క కొడుకుని కూడా అరే ఉత్తరా అని చెప్పి వాడిని వాడు చదువుతాం ఆమె చదువుతా అంటే వాడిని కావాలి ఆఖరికి అరే తంతరా నిన్న అని చెప్పేసి వాడిని చదువుకుంటే చేసాం. వాడిని మెడిసిన్ చదువుకుంటే చేసాం. వాడు ఇప్పుడు 9th క్లాస్. బాస్టన్ నార్త్ ఈస్ట్ యూనివర్సిటీ. అది ఫస్ట్ చిరకాల వాంఛమన్నది. బిల్డింగ్ అయిపోతున్నాయి అయిపోతుండే. ఇది వరకు 80 లక్షలు 10 లక్షలు పడితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్త ఫండ్లో పెడుతుండే. సజా 20 లక్షలు కూడా పెట్టి కంప్లీట్ అయింది. రండి కొంచెం జరగండి, అందరూ చెప్పులు వాడిగా కొంచెం చెప్పులు. నాకు కొంచెం వీడియోకి సైడ్ ఇవ్వండి. మీరు మీరు మాకు ఫలాలు ఇక్కడ ఇవ్వద్దు, బయట వాళ్ళ తృప్తిని మీరు జరగండి. ఫోటోలు అట్లా తీయాలి, జరిగే అట్లా కాదు. ఫోటో ఎట్లా లోపల జాగానే అరే రారా ఎదురు నాన్నగారి ఆశీస్సులు, మీ యొక్క సేవ. ముందరికెళ్ళి రావాలి. అది స్టాండ్ పెట్టినా
మన ఫోటోలు కాదు, బోర్డు ఫోటో అంటుండు. బోర్డు ఫోటో పోయినాకనే వేయలేదు. అదే అదే మధుకోటి అది తీసుకుంటా నా మాట ఓడించారు సార్. అది ఎట్లున్న దాన్ని పట్టుకుని ఉన్నావు. ఇది రాగానే అనుకుంటున్నావు అది బతికిందా ఉన్నదా లేదా. కౌన్సిలర్లు దయచేసి అందరూ కూడా రండి, కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాను. రండి. అన్వర్ జయ భవానీ. స్టేట్లో పోస్ట్ ఇచ్చారు. తప్పట్లు అన్న ఇటు ఇటు చూడరు అన్న 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 ఇటు చూడరు. మీరు కొద్దిగా ముందడికి రా. ఓకే ఓకే. పాతపాడి అందరు అరే నవీన్. హలో, ఇక్కడ వేరే భూమి వచ్చింది చెప్పు. అవును, సంతోషం. ఒకసారి కొత్తపాడి అందరు కూడా మన ఎమ్మెల్యే గారితో మాజీ ఎమ్మెల్యే గారితో ఫోటో దిగాలని స్వామి మీరు కొద్దిగా జరగదు.
ఎమ్మెల్యే సచిన్ గారికి సెలక్షన్ గారికి అన్న గారికి వచ్చిన వాళ్ళకి ప్రజలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. మా రుద్రసింగ్ గారు మాట్లాడతారు. జై మార్కండయ్య, జై పద్మశాలి. ఈరోజు కోరుట్ల పద్మశాలి సంఘానికి కళ్యాణ భవనం 10 గుంటల భూమి, అదేవిధంగా 80 లక్షల రూపాయలు గత ప్రభుత్వంలో ఇప్పించిన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్న విద్యాసారావు గారికి, అదేవిధంగా ప్రస్తుత శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కులపాలందరూ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీన్ని అతి తొందరలోనే పని పూర్తి చేసి ఇనాగ్రేషన్లో పెట్టుకుంటాం. మా అందరి సహకారంతో సంఘానికి ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా కాంట్రాక్టర్ గారు కూడా ఎక్కడ ఏ విధమైన లోపాలు లేకుండా నిర్మాణాన్ని ఇంటర్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. దీనికి కొర్లపట్నంలోని కుల పెద్దలందరూ కూడా సహకరించి పూర్తి చేయాలని చెప్పి నేను కోరుచున్నా. మొన్ననే నూతనంగా ఎన్నుకోబడిన మరి బాడీకి మంచి పేరు రావాలంటే దీన్ని వాళ్ళ ముందుండి నిర్మించుకోవాలా. అదేవిధంగా గతంలో కూడా ఇచ్చిన ఫండ్ ఉన్నది, దాని సుగా సంఘంలో 10 లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నాయి, దాని సుగా నిర్మించుకోవాలని చెప్పి నేను సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున కోరుతున్నాను. జయ మార్కండయ్య, జయ పద్మశాలి. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు విద్యాసారావు గారిని కొరుట్ల పట్టణ పద్మశాలి కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారం. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, ఇప్పుడున్న నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షుల గారికి, వారి కార్యవర్గానికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. మా గౌరవ కౌన్సిలర్లకు కూడా నమస్కారం. ఎన్నో రోజుల కళ ఇది. ఎందుకంటే 2009 కొట్ల నియోజకవర్గం ఏర్పడ్డ నుంచి కూడా అడిగినా అడగకుండా పెద్ద కమ్యూనిటీ కనుక మనం చేయాలని ఒక ఆలోచనతోని ఒక 20 లక్షల రూపాయలు 2014 తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 20 లక్షల రూపాయలు కూడా అప్పుడు పెట్టడం జరిగింది. అయిన తర్వాత 30 లక్షల రూపాయలు మా నిధుల నుంచి పెట్టడం జరిగింది. మా ఎమ్మెల్యే నిధులు, అదేవిధంగా సిడిపి నిధులతోనే పెట్టడం జరిగింది. 50 లక్షల రూపాయలు అప్పుడు ఎంబడిబడి శ్రీధర్ గారు కలెక్టర్ గారు ఉండి నేను పోయి రిక్వెస్ట్ చేసి ఇట్లా పద్మశాలి బాంధవులకు ఇవ్వాలని, మెట్పిల్లకి 50, కొరట్లకు 50 కూడా ₹1 కోటి కూడా తెచ్చడం జరిగింది. దాని లేట్ అయిపోయింది మాకు. ఎందుకంటే ప్లేస్ కూడా మనం ఎప్పుడో అనుకున్నాం, ఇక ప్లేస్ ఇవ్వాలంటే రూల్స్ ప్రకారం మొత్తం ప్లేస్ ఇయ్యరాదు. గవర్నమెంట్ దగ్గరికి ప్లేస్ ఇయ్యరాదు, ఆ ప్లేస్ ఇయ్యరాదు అని చెప్పి ఏదో పెడతారు కనుక అని చెప్పి నేను ఆనాడు ఆక్యుపై చేసుకున్నాం అని చెప్పి జరిగింది. కానీ మధ్యాహ్నం కొద్దిగా డిలే జరిగింది. ఎందుకంటే మేము ఆలోచించిందంతా ప్రజల కోసం, రాజకీయం కోసం కాదు, ఓట్ల కోసం కాదు మేము ఆలోచించేది. పెద్ద కమ్యూనిటీ ఉంది కనుక చిన్న కళ్యాణ మండపం ఉంది. అక్కడ ఉన్నది ఏంటంటే చిన్నగా ఉన్నది. దుర్గామాత ఏదైతే అక్కడ మనకు టెంపుల్ ఉన్నదో ఆ టెంపుల్ దగ్గర మనకు చిన్న స్థలం ఉన్నది కనుక ఆ స్థలం కొద్దిగా సరిపోతలేదన్న ఉద్దేశంతో ఏదైనా పెళ్లి చేసుకోవాలన్నా చేయాలన్నా చాలామంది పేదోళ్ళు ఉంటారు మన కులంలో కనుక అందరికీ సరిపోవాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టి ₹1 కోటి దాదాపు 20 లక్షలు మొదలు, అదేవిధంగా 80 లక్షలు రెండవసారి ఇచ్చి ఈ కులాన్ని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో. నాయకులు ఏం ఆలోచిస్తారు, రాజకీయం కోసం నాకు ఓట్లు వస్తాయా, నాకు ఓట్లు ఇస్తారా, వీళ్ళు వేయరా అవన్నీ ఆలోచించలేను. ఎందుకంటే అభివృద్ధి అనేది జరగాలి, ప్రతి కులం అభివృద్ధి జరగాలని చెప్పి ఏ కుల సంఘానికి అడిగితే ఆ కుల సంఘానికి నేనున్న 15 సంవత్సరాల కాలంలో ఏ కుల సంఘం అడుగుతాయి నా ఊళ్ళ నాకు ఓట్లు వేస్తారని ఎన్నడూ కూడా ఆలోచించలేదు. ప్రతి కుల సంఘానికి కూడా వీళ్ళకి ఇవ్వలేదు అనేది ఎవరు అడిగినో వాళ్ళకి ఇచ్చిన, వీళ్ళకి ఇవ్వలేదు అనేది కూడా ఒక్కరు కూడా నేను నిలబెట్టి చూపించడం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కొంత కూర్చున్నారు. అది కుల సంఘాలకు ప్రతి ఒక్కరు కూడా మనం ఇచ్చడం జరిగింది. అంటే అభివృద్ధి జరగాలి, పట్టణాల అభివృద్ధి జరగాలి, గ్రామాల అభివృద్ధి జరగాలి. కుల సంఘాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కరు కూడా సంఘాలు పెట్టుకున్నాం మనం. ఏ కుల సంఘానికి వాళ్ళకు చిన్న హాల్ పెట్టుకొని చేసేవాళ్ళు, చిన్న మీటింగ్ పెట్టుకుంటారు, చిన్న పెళ్లి చేసుకుంటారు, ఇట్లా పెట్టినాం కనుక ఆ ఆలోచనతోనే దాదాపు మీ అందరి ఆశీర్వాదంతో 2009లో కొరట్ల నియోజకవర్గం ఏర్పడు మీ అందరు ఆశీర్వదించిన కొత్తనైనా మెట్పల్లి వాసనైనా మీరు అందరూ గెలిపించినాను, మీ కడుపులో పెట్టుకొని గెలిపించినందుకు నా రుణం తీర్చుకోవాలి, మీ అందరూ రుణం తీర్చుకోవాలని చెప్పి నేను ప్రతిసారి కూడా ఖచ్చితంగా అన్నీ ఆలోచించి చేసాను కనుక ఇప్పటికైనా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఏమైనా తక్కువ పడ్డా మరి సంజయ్ ఎమ్మెల్యే చేశారు మీరు మొన్న ఎప్పటి కృతజ్ఞత ఉంటాను. 4 సార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించాను, 5వసారి నా కొడుకును కూడా మీరు ఎమ్మెల్యే గెలిపించాను. కృతజ్ఞత ఉంటాను కొరట్ల నియోజకవర్గ ప్రజలకు, కొరట్ల పట్టణ ప్రజలకు ఎప్పుడు కృతజ్ఞత. ఎందుకంటే కొత్తని చూడకుండా నేను పనిచేస్తాను నమ్మకం మీద, నా మీద నమ్మకంతో చేసినందుకు మీకు ఎప్పటికి కృతజ్ఞత ఉంటాను. ముందు భవిష్యత్తులో కూడా ఈ కంప్లీట్ కాగానే ఇంకా తక్కువ పడ్డా సంజయ్
చిన్న ఎమ్మెల్యే కనుక ఎమ్మెల్యే ఫండ్ నుంచి కూడా పెట్టి ఈ సంఘ భవనాన్ని పూర్తి చేసేటట్టు, ఏదో మళ్ళీ చేసిన మాకు ఇచ్చిన అయిపోయింది అనుకుంటా, భవనం పూర్తి కావాలి, మీరు కూడా తొందర కంప్లీట్ చేయాలి. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అప్పుడు తక్కువ పడితే మనం తన ఫండ్ నుంచి కూడా పెట్టించేసి పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎప్పటికి కూడా మీ అందరికీ ఇదే ప్రేమభావం, ఇదే సోదరభావం ఉండి కూడా అందరం కలిసి కట్టుకుందాం, అభివృద్ధిలో మునుగట్టుకుందాం. అభివృద్ధి కావాలి, మనకు కావాల్సింది ఏంటంటే ఏది వీలైతే అది అభివృద్ధి చేసుకుంటానికే కానీ తప్పితే రాజకీయాల కోసం కాదు. రాజకీయాలు అన్ని కులాల్లో అన్ని పార్టీల్లో ఉంటారు, కానీ మేము ఎన్నడూ కూడా పార్టీలు ఆలోచించలేదు. మీరు చూసారు, మీరు అందరికీ తెలుసు, మీ మనసులో ఉంటుంది కానీ భయపడతారు కొంతమంది, చెప్పుకోలేదు. మీ మనసులో అందరికీ తెలుసు ఎవరు అభివృద్ధి చేశారు, ఏం జరిగిందని మీకు తెలుసు. కానీ ఏదో చాలామంది చెప్పుకుంటాం మేము అభివృద్ధి చేసినాం, మేము అభివృద్ధి చేసింది మేము చెప్పుకోవద్దు, మీరు చెప్పాలి. అభివృద్ధి చేసింది ప్రజలు చెప్పాలి. అదే మనం చెప్పుకోరు కాదు, తప్పగా చేస్తాం. మరి నా కొడుకు కూడా, ఆయన కూడా చదువుకొని మీ అందరికీ తెలుసు, ఆయన డాక్టర్గా కూర్చోండి రోజుకు సాయంత్రం 1 లక్షలు 2 లక్షలు ఇంటికి తీసుకుపోయేటోడు కూడా ప్రజాసేవలు ఉండాలి, ప్రజలకు అంకితమై పనిచేసిన మా నాన్నకు అందరినీ ఉండాలి. నేను కూడా ఇది మర్చిపోనియద్దు, ఏదో మేము బోంగన అయిపోయింది అనుకుంటూ ఉండాలి అని చెప్పే ఉద్దేశంతోనే ప్రజల మధ్యకి వచ్చిండు. ప్రజల మధ్యకి వస్తే మీరు అందరూ కూడా ఆశీర్వదించారు, గెలిపించారు. మీకు అందరూ ఎప్పటికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తప్పగా అభివృద్ధి దిశలో మన కోట్ల పట్టణాన్ని తీసుకుపోవడానికి మా సాయశక్తుల కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై మార్కండేయ, జై మార్కండేయ, బోలో అంబే మాతకి. కోరుట్ల పట్టణంలో రాష్ట్ర లెవెల్ మొత్తం కూడా ఎక్కడ కూడా పద్మశాలీలకు స్థలం జరగలేదు, ఇవ్వలేదు కూడా. కోరుట్ల పట్టణంలో మా హయాంలో మా ఇక్కలేని నవీన్, రమేష్, ఖైరంకొండ, మా వినయ్, మా అందరూ మా యొక్క బాడీ మొత్తం కూడా మా మాజీ ఎమ్మెల్యే గారు గౌరవ విజయసాగరరావు గారి నుంచి అక్క గారి నుంచి పడితే మన డాక్టర్ ఇప్పుడు డైనమిక్ సంజయ్ గారు ఈ యొక్క స్థలాన్ని కొరకు ఎన్నో మార్లు విన్నపం ఇవ్వడం జరిగింది, కృషి చేసినాం. అదేవిధంగా దీనికి మొట్టమొదలు ఆలోచన విధానం ఇచ్చిన వాళ్ళు వాసం భువనందం, వాళ్ళు కూడా మాకు ఎన్నో పార్లు సార్ దగ్గరికి అన్ని మీ దగ్గర రావాలని చెప్పిళ్ళు. మరి అప్పుడు ఇప్పుడు కూడా మన జిల్లా అధ్యక్షుడు రుద్రశ్రీని అని గడ్డమ్మది కానీ వీళ్ళందరూ కూడా సహకారం చేసింది. కానీ అనివార్య కారణాల వల్ల కొన్ని విధాలలో ఏదైనా కానీ ఒక ముహూర్తం అనేది రావాలి. మా కోరుట్ల పట్టణంలో ఈ పద్మశాలి భవనం రాష్ట్ర లెవెల్లో మొట్టమొదటిసారి స్థానంలో జరుగుతుంది కాబట్టి మా ఆలోచన విధానం ఏంటంటే ఇక్కడ వెటర్నరీ కాలేజ్ అవుతుంది, ఇది ఒక జిల్లాగా అవుతుంది. పోను ఇక్కడ విద్యార్థులకు హాస్టల్ వ్యవస్థ ఇటువంటి విషయాల్లో ఇక్కడ ఉంటాయన్న ఒక ఆలోచనతో దృఢ సంకల్పంతో ఇక్కడ మేము గతంలో ఈ స్థలాని కోసం నిర్విరాంగా కృషి చేయబడ్డది. మరి ఆ సత్ఫలితం అప్పుడు ఎత్తుపెట్టాం, ఇప్పుడు చెట్టు అయింది. ఎందుకంటే కులమాతాలకు అతీతంగా వీరు ఎప్పుడు కూడా పని చేస్తున్నారు. అదేవిధంగా ఈ పద్మశాలి సంఘానికి మేమంతా కూడా నాయకమైన కార్యకర్తలమైన చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ యొక్క భవన నిర్మాణం కొరకు గౌరవ ఎంపీ అరవింద్ గారినైనా, గౌరవం ఉన్న ప్రస్తుతానికి ఎమ్మెల్యే గారినైనా, ఇప్పుడు ఇన్ఛార్జి జువారి రత్నాకర్ రావు గారిని అందరి సహకారం తీసుకుందాం. మన వంతు కూడా కృషితో ఇక్కడున్న కోరుట్ల పెద్దలు ఉన్నారు, వ్యాపారస్తున్నారు, వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేసుకొని ఇప్పుడున్న కొత్త బాడీకి ఈ విధి విధాన నిర్మాణాలన్నీ కూడా చేపట్టే విధంగా ఎవరు కూడా ఎలాంటి ఆటంకాలు కూడా రాకుండా మరి ఇప్పుడు తీసుకున్న కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అనుకున్న విధంగా అన్ని విధాలుగా చేసి ఈ 50 లక్షలు ఇప్పుడు వచ్చినాయి, 30 లక్షలు జిల్లా ధనంజయ్ వారు కూడా కాంట్రాక్ట్ పెట్టినట్టున్నారు. కాబట్టి ఎక్కడ కూడా పని ఆగకుండా మేమందరం కృషి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆగిపోకుండా ఈ నవరాత్రుల్లో ముహూర్తం బాగుంది కాబట్టి ఇంకా ముందుకు ఈ భవన నిర్మాణంలో వచ్చిన తర్వాత మళ్ళీ వీరు తీసుకొని ఇదే కార్యక్రమం పెట్టాలని చెప్పేసి ఇప్పుడున్న వారికి అందరికీ కోరుకుంటూ జై మార్కండేయ, జై భవాని. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి యువ నాయకుడు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా మన పద్మశాలి సంఘ ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి, పెద్దలు పూజలు నాన్నగారికి, జిల్లా అధ్యక్షులు సీనన్నకి, పెద్ద మనుషులందరికీ, కుల బాంధవులందరికీ
నూతనంగా ఎన్నికైన మా యువ సభ్యులకు యువ ప్రెసిడెంట్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. అందరికీ ఇవాళ ఎన్నో రోజుల నుంచి మనం వేచి చూస్తున్న దానికి ఫైనల్లీ ఇవాళ భూమి పూజ జరిగింది కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు. నిజంగా చెప్పాలంటే దీని వెనకాల చాలా చరిత్ర ఉంది. నాన్నగారు దీనికోసం ఎంత కష్టపడి నాకు తెలుసు. కష్టపడి ల్యాండ్ చూసి మళ్ళీ ల్యాండ్ ఇదొద్దు అదొద్దు ల్యాండ్ అని ఫైనల్లీ ఆఖరికి ఏం జరిగిందంటే ఇక ల్యాండ్ దగ్గర ఇది టెండర్ పోవాలి. ఏది మనం తీసుకొచ్చింది టెండర్ పోవాలంటే ల్యాండ్ అంతకుముందు ఏంది మనం ఈ ల్యాండ్ మార్చి చూపెట్టుకున్నాం, కానీ కంపల్సరీ కలెక్టర్ దగ్గర నుంచి లెటర్ కావాలని చెప్పి లాస్ట్ మళ్ళీ అదొక్క పెట్టినది. వెనకాల పడంగా ఆమె అంతకుముందు ఉన్న యాస్మిన్ భాష ఎలక్షన్ కోడ్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది, రోజు పొద్దున సంతకం పెట్టింది. ఆమె వెనకాల పడితే ఆఖరి సంతకం పెట్టింది. సో మనకు ల్యాండ్ మాత్రం వచ్చింది, ఇప్పటికి 10 గుంటలు వచ్చేసింది ఆల్రెడీ. అది ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇప్పుడు మన పేరు మీద. సో మనందరం కూడా కలిసి ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి దీన్ని ఇంకా ల్యాండ్ని కొద్దిగా పెద్ద చేసుకొని కృషి చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆమెకున్న లిమిట్ 10 గుంటలు. ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ ప్రకారం ఈ ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంది ఇక్కడ. సో ల్యాండ్ వాల్యూ ప్రకారం ఆమె 10 గుంటల కంటే ఎక్కువ ఆమెకి లిమిట్ ఇవ్వలేదు కాబట్టి 10 గుంటలు ఇచ్చింది. తప్పకుండా మనం దాన్ని కూడా పెంచుకోవాలి. ఇంకా కొన్ని డబ్బుల్ని సంఘం కోసం ఇంకా కొన్ని డబ్బులు తీసుకురావాలి. నాదొకటే చిన్న కోరిక, అతి తొందరగా ప్రసాద్ అన్న అతి తొందరగా ఇది కంప్లీట్ చేయండి. ఇప్పటికే చాలా డిలే అయింది. ఇది నాన్నగారు ఎప్పటి నుంచి వెనుకబడుతున్నారు దీని గురించి, చాలా డిలే అయింది కాబట్టి తొందరగా ఫినిష్ చేయాలని చెప్పి కోరుతూ, అట్లానే అంతకుముందు పోయిన ప్రెసిడెంట్ గారు కూడా చాలా కష్టపడింది దీనికోసం, వారు కూడా కృషి చేసిండ్రు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరితో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీకు ఒక డైలాగ్ ఎప్పుడు చెప్తా, పద్మశాలి ఫస్ట్ పుట్టి తర్వాత పౌరుషం పుట్టింది. సో మీ అందరితో నా కోరిక ఏంటంటే మీ అందరికీ చాలా పౌరుషం ఉంటుంది మంచిగా, ఆ పౌరుషాన్ని మంచి కొరకు వాడండి. దేనికోసం అని చెప్తాను మేము చెప్తాం, మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నాకు పిచ్చి రాజకీయాలు రావు, మూర్ఖత్వ రాజకీయాలు అసలు రావు. నా ముందర మీ రెండే దారులు ఉన్నాయి. నా ముందర అందరూ చాలామంది అడిగినారు కూడా, నన్ను మీరు కూడా చూసుంటారు. రోజు పొద్దున ఒకటి పేపర్లో ఆర్టికల్ ఇస్తాడు, డాక్టర్ సంజయ్ పార్టీ మారుతున్నా అంటాడు ఒకడు పేపర్లో హెడ్లైన్స్ పెట్టి క్వశ్చన్ మార్క్ పెడతారు ఒకరు. నా ముందర 2 దారులు ఉన్నాయి. ఒకటేమో తల దించుకొని అమ్ముడు పోవాలి, ఒకటేమో తల దించుకొని అమ్ముడు పోవాలి. చాలామంది పార్టీలు ఇటు దుంకుతారు వాటి దుంకుతారు, రూలింగ్ పార్టీతో వస్తే ఏముంది 100 కోట్లు పడేస్తారు కానీ వాళ్ళు. అదొకటి. రెండోదేమో చిన్న చిన్న పనులు, కొన్ని పనులు నాతో కావని నిజంగా చెప్తున్నాం మీతో. ఇప్పుడు కొన్ని పనులు కాకపోవచ్చు, కొన్ని పనులు కాకపోవచ్చు. మీకు తెలుసు ఎందుకో అపోజిషన్లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయవు. మరి మీ అందరిని ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి, వాళ్ళ పెద్ద మనుషులు ఉన్నారు, మన సంఘ సభ్యులు అందరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. మిమ్మల్ని అంటే మీ అడ్వైస్ కూడా తీసుకుంటా. ఎందుకంటే మీరు ఆఖరి మళ్ళీ మీరే ఆశీస్సులు ఇచ్చి నన్ను గెలిపించింది కాబట్టి మిమ్మల్ని అడ్వైస్ అడుగుతాం. మొదటి దారేమో తలదించుకొని పోవాలి, రెండో దారేమో తలెత్తుకొని మీరు నన్ను ఆశించింది కాబట్టి నేను ఏ పార్టీ మారకుండా నిజాయితీగా బతకాలి. ఏ దారి కరెక్ట్ చెప్పండి మీరు. రెండోది కదా నా దారి. థ్యాంక్ యూ. సో అదేవిధంగా మీ పౌరుషాన్ని ఎక్కడ వాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని అరాచకాలు పెరుగుతున్నాయి కొరట్లలో. సో దయచేసి మీకు అవకాశం దొరికిన కాడ దయచేసి నిలదీయండి, తప్పుని తప్పని చెప్పండి. నేను తప్పు చేసిన రోజు కావాల్సిన రాయితోనే కొట్టండి అని అయితే నేను అంత ఓపెన్గా చెప్తున్నా. నాకేమీ బేసిజాలు లేవు. నేను తప్పు చేసిన రోజు డాక్టర్ సంజయ్ మీరు తప్పు చేసినారని చెప్పండి. అట్లానే ఎక్కడ తప్పు జరిగినా తప్పని చెప్పండి. ఎందుకంటే ఆఖరికి నేను మిగలను, మీరు మిగలరు, ఎవరో మిగలం. ఇక్కడ కొరుట్ల మిగలాలి. కొరుట్ల ఇంపార్టెంట్ మనకి. ఈ కొరుట్ల కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్, ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఇంపార్టెంట్, టౌన్ ఇంపార్టెంట్, మనందరికీ మన వచ్చే భవిష్యత్ తరాల పిల్లలకి ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడు చెప్తా ఉంటాను నేను, చెప్పిన దాని మీద నాకు తెలుసు ఉన్నదాన్ని ఇక్కడ పౌరుషం ఎక్కువ అంటే మా పద్మశాలి కాబట్టి ఎక్కడైనా తప్పు జరిగితే దయచేసి నిలదీయండి. నా తప్పైనా నిలదీయండి, ఎవరైనా తప్పు చేసినా నిలదీయండి అని చెప్పి మేము అందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా తప్పకుండా ఏ రోజైనా ఏ కష్టం వచ్చినా 100కు 100% మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తారు. సో దయచేసి నాదొకటే రిక్వెస్ట్, నాకు డబ్బుల ఆశ లేదు, నాకు నన్ను ఎవరో నువ్వు గొప్పడు వినాల్సిన అవసరం కూడా లేదు. నాకు కావాల్సిన మీ అందరి ఎక్కువ రోజులు బతకాలని చెప్పి మీ అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భవానీ, జై మార్కండే, జై మార్కండే, జై మార్కండే. మాన్యులు గౌరవనీయులు కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కల్వకుంట్ల విజయసాగరరావు గారికి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకు, హాజరైన పద్మశాలి కుల సంఘ నాయకులకు, ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.